హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి మన ఈరోజు శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు అందరికీ స్వాగతం. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 5వ అధ్యాయం 10 నుంచి 16 నంబర్ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో ఇందులో ముఖ్యంగా కృష్ణ కథామృతం అంటే ఈరోజు టాపిక్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే విదురుడు మైత్రేయుడిని ఏమడిగాడంటే ఎన్నో ప్రశ్నలు అడిగాడు, ముఖ్యంగా కృష్ణుడికి సంబంధించినవే. కానీ అన్ని విషయాలు ఫస్ట్ అందరి మానవ జాతి కళ్యాణానికి తీసుకొని అక్కడి నుంచి తీసుకొని కృష్ణుడి వరకు అన్ని విషయాలు అడిగాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క ప్రసంగంలో ఈరోజు చూసే దాంట్లో విదురుడు మైత్రేయుడికి ముఖ్యంగా అడిగేది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, నేను ఎన్నో విషయాలు అడిగాను కానీ నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, అసలు నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నేను ఏం వినాలనుకుంటున్నాను, నా ఆసక్తి ఏంటి అనే ఆయన యొక్క అసలైన ఉద్దేశాన్ని ఇక్కడ ప్రస్తుతం చేస్తాడనమాట. అదే ఈరోజు ఒక విషయం, అంటే అన్నిటి సారం ఏంటి అనే విషయం అనమాట. అది కృష్ణ కథామృతం. ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఉద్ధవుడు వ్యక్తం చేస్తున్నాడు అనమాట. విదురుడు మైత్రేయునికి వ్యక్తం చేస్తున్నారనమాట. సో చూద్దామంటే ఈరోజు 10వ నంబర్ శ్లోకం నుంచి. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు 10వ శ్లోకం నుంచి ఆరంభిస్తున్నాము. పరావరేషాం భగవన్ వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణం అతృప్నుమాక్షుల్ల సుఖావహానం తేషామృతే కృష్ణ కథామృతౌగాత్. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఎవరు అంటే విదురుడు ఇక్కడ మైత్రేయునితో అంటున్నారు. ఏమని అంటున్నారు, నేను ఇప్పటి వరకు మీ యొక్క మిత్రుడు ఆయన వ్యాసదేవుల నుంచి శృతాని మే వ్యాస ముఖాదభీక్ష్ణం, వ్యాసదేవుని యొక్క ముఖాన్ని నుంచి నేను ఇప్పటివరకు ఎన్నో విషయాలు మానవ సమాజానికి సంబంధించి మానవతకు సంబంధించి అంటే రకరకాల భౌతిక విషయాలు కూడా ఎన్నో విన్నాను. అవన్నీ వాటి ద్వారా వచ్చే సుఖం క్షుల్ల సుఖం అంటే చాలా తక్కువ సుఖం ఉంటుంది. ఇవన్నీ విషయాలు అందులో కృష్ణుడి గురించి ఎక్కువగా లేదు. అందుకనే అంటే ఇప్పుడు వ్యాసదేవుడు నుంచి ఏం విన్నారు అంటే ఇప్పుడు మహాభారతం విన్నారనమాట.
సో నేను మహాభారతం విన్నాను, ఇంకా ఎన్నో రకాల విషయాలు పురాణాలు ఎన్నో రచించారు మిగతా అని, కానీ ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశించి ఏంటంటే మహాభారతం వినొచ్చారని చెప్పారు ఇక్కడ. సో నేను మహాభారతం విన్నానంలో ఎన్నో విషయాలు చర్చించారు. మీరు చూసుకుంటే మహాభారతంలో ఎన్నో కథలు వస్తాయి, ఎన్నో కథనాలు వస్తాయి. మానవ సమాజానికి సంబంధించి రాజకీయాల గురించి కానీ, యుద్ధం గురించి కానీ, వర్ణాశ్రమ ధర్మం గురించి కానీ, ఇంకా ఇలా ఎన్నో విషయాలు, భౌతిక విషయాలు కూడా, ఎలా రకరకాల రాజులు రాణులు ఎలా వివాహం చేసుకున్నారు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, ఎంతోమంది జీవిత చరిత్రలు, కొంతమంది శుద్ధ భక్తులు కానీ కొంతమంది కాదు కూడా, అలా ఎంతో అన్ని రకాల విషయాల గురించి భౌతిక విషయాల చర్చ అనేది అందులో జరిగిపోతుంది మహాభారతంలో. సో అక్కడ వస్తారు కృష్ణుడు తప్పకుండా, మహాభారతంలో కూడా అక్కడక్కడ మనకి కృష్ణుడు విషయాలు కూడా చర్చిస్తారు, పాండవుల విషయాలు కూడా చర్చిస్తారు. కానీ అందులో ఎన్నో వేరే మిగతా విషయాలు కూడా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వచ్చేసి కృష్ణుడి యొక్క ఆదేశాలు వచ్చేసి భగవద్గీతలో ఉంటాయి. మీరు చూస్తుంటే మరి ఇలా ఎన్నో రకరకాల విషయాల గురించి ఎందుకు చెప్పారండి మహాభారతంలో వ్యాసదేవుల వారికి? మరి వాళ్ళకి తెలియదా కృష్ణ కథ అనేదే అన్నిటికన్నా సారం అనే విషయం వ్యాసదేవులకి తెలియదా? తెలుసు. చూడండి, భాగవతం ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భాగవతం ఉంది ఇక్కడ మనకి. బయట మామూలుగా ప్రపంచంలో మీరు మామూలుగా మానవ సమాజంలో చూస్తే ఎక్కువ ఫేమస్ ఏమంటే, అన్నిటికన్నా ఎక్కువ ఫేమస్ అంటే మహాభారతం, అవునా? భగవద్గీత పేరు విన్నారు, భాగవతం చాలా తక్కువ మంది పేరు వినుంటారు. మీరు కూడా భక్తి మార్గంలోకి ఇస్కాన్కి వచ్చే కన్నా ముందు మీరు ఎప్పుడైనా శ్రీమద్ భాగవతం పేరు విన్నారో తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడు పిల్లలైతే అసలే తెలిసి ఉండదు. మ్యాక్సిమం జనాలకు తెలిసిందంటే రామాయణం, మహాభారతం. ఇంకా భగవద్గీత అంటే పేరు మాత్రం తెలుసు, కానీ రామాయణం, మహాభారతం అంటే అట్లీస్ట్ కొద్దిగా స్టోరీస్ అన్న తెలుసు. ఇంకా భాగవతం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు మహాభారతం ఎందుకు అంత ఫేమస్ మరి? ఎందుకంటే అందులో ఎన్నో భౌతిక విషయాలు కూడా తెలిపారు. ఎందుకండి అంటే ఇక్కడ సమాజంలో చాలామంది ఈ మహాభారతం అనే గ్రంథాలు రచించింది ముఖ్యంగా సమాజంలో ఉండే రకరకాల మనుషులు ఉంటారు కదా, ఎవరైతే ఇంకా శుద్ధ భక్తులు కాదు, కృష్ణ కథ పైన రుచి అనేది వాళ్ళకి లేదు, భగవంతుడి విషయాలు వినాలి అనే విషయం మీద కూడా వాళ్ళకి ఆసక్తి ఏమీ లేదు, వాళ్ళకి ఇంకా భౌతిక ఆసక్తులు, భౌతిక విషయాల పట్ల వాళ్ళు మునిగి తేలుతున్నారు భౌతిక జగత్తంలో. ఇంకా అలాంటి వారిని ఎలాగైనా సరే కృష్ణుడి వైపు ఆకర్షితం చేయాలి అనేసి ఇప్పుడు మరి దానికోసం అనేసి డైరెక్ట్గా కృష్ణ కథ చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వినండి అంటే భాగవతం డైరెక్ట్ కృష్ణ కథ అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు చాలా హిస్టరీలు చెప్తాం, స్టోరీలు చెప్తాం, అందులో యుద్ధం ఉంటుంది, ఇంకా ఎన్నో రకరకాల ప్రేమ, ఇంకా రకరకాల రాజకీయాలు, రకరకాల ఆర్థిక ఉన్నతి ఎలా జరగవచ్చు, ఇలా భారతదేశం యొక్క చరిత్ర, ఇలా ఎన్నో రకరకాల రాజులు రాణులు కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట జనాలకి, స్టోరీస్. అందుకనే అలా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ పెట్టి ఇది ఒక ఆకర్షణీయంగా, అంటే భౌతిక జగత్తులో ఉండే భౌతిక మనుషులకు కూడా, కర్మీలకు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండేటట్టుగా, ఇంకా తక్కువ జ్ఞానం ఉండేవాళ్ళు, అది కూడా మనం చూడబోతున్నాం ఈరోజు. ఇదే ముఖ్యమైన సారంగా ఇంకొన్ని శ్లోకాల్లో కూడా వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పేస్తాను నేను అంత ఒకటే షార్ట్లో. కొంతమంది ఇప్పుడు వేదాలు, వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు అంటే అసలు బుర్రకెక్కువ అనమాట, అంత తెలివితేటలు లేవు మనకి అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా కలియుగ వాసులకి, అలా చాలా సాధారణ మనుషులకు కూడా. మరి వాళ్ళని ఏమంటారంటే ద్విజబంధు, స్త్రీ, శూద్రులు వీళ్ళంటారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ద్విజబంధు అంటే వాళ్ళు పుట్టినరోజు పెద్ద పెద్ద కులాల్లో బ్రాహ్మణులు, వాళ్ళు పూర్వీకులు బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు కావచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఆ కేటగిరీలో లేరనమాట. అంటే మన గుణకర్మ ప్రకారం వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇది ముందు కాలాల్లో అదే ఉద్దేశం అనమాట. అలా ఎవరైతే అర్థం చేసుకోలేరు, ముఖ్యంగా ఎవరైనా సరే బేసికల్లీ అలా వేదాంత సూత్రాలని, డైరెక్ట్గా ఉపనిషత్తులని, వేదాలని ఎవరైతే అర్థం చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి ఎలాగైనా సరే భగవతత్వాన్ని అర్థం చేయించడానికి, మరి వాళ్ళకి ఆసక్తి కూడా లేదు వినాలని, తెలివి లేదు అర్థం చేసుకోవడానికి, ఆసక్తి లేదు వినడానికి. మీరు చూస్తూ ఉంటారు కదా చాలామంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకొకటి అర్థం చేసుకోవడానికి దాంతో తెలివి కూడా ఉండదు. అందుకనే మరి ఏం చేశారు అంటే ఈ మహాభారతం అనేది రచించారు. ఇంకా చాలా పురాణాలు కూడా ముఖ్య ఉద్దేశం అదనమాట. అంటే ఎన్నో రకాల కథలు చెప్పుకుంటూ అందులో దాంతో మెల్లగా అందులో మధ్యలో అసలైన టైం అన్నమాట. ఇప్పుడు మహాభారతంలో ముఖ్యమైన ఘట్టం ఏంటి? యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం. అదే కదా క్లైమాక్స్ సీను.
అన్న విషయాలన్నీ జరిగి ఫైనల్గా వచ్చేసి కురుక్షేత్ర యుద్ధం. సో కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో, అంటే కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయిన సమయంలో అందరు ఇప్పుడు అది ఎట్లా అంటే ఎలాగంటే మరి క్రికెట్ పిచ్ వాళ్ళకి వరల్డ్ కప్ ఫైనల్ లాగా, లేకపోతే ఫుట్బాల్ పిచ్ వాళ్ళకి సాకర్ ఫైనల్ ఉంటుంది కదా, వరల్డ్ కప్ ఫైనల్ ఉంటుంది కదా, అలా ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎలా ఎంతో ఆసక్తికరంగా అందరూ రెండు చెవులు ఫుల్లుగా అలర్ట్, మొత్తం మనస్సంతా ఏకాగ్రతతో ఆసక్తితో వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏం చేస్తున్నారు ఇక్కడ వ్యాసదేవులు భగవద్గీతను వచ్చేస్తున్నారు. భగవంతుడు భగవద్గీత చెప్పేస్తారు అప్పుడు వ్యాసదేవుడు దాన్ని రచించేస్తారు. అలా అంటే భగవద్గీత కరెక్ట్గా మీకు క్లైమాక్స్ అంటే కరెక్ట్ చాలా మంచి ఆసక్తికరమైన విషయం ఎప్పుడైతే భౌతికంగా ఇంట్రెస్టింగ్ విషయం వస్తుందో అలాంటి ఘట్టం మధ్యలో భగవద్గీతను పెట్టేస్తారు. తద్వారా ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా భగవద్గీత వినొచ్చు, భగవంతుడి యొక్క ఆదేశాన్ని, భగవంతుడి యొక్క ఉపదేశాలని వినవచ్చు అనే ఉద్దేశంతో. ఎలాగైతే ఇలాంటి మామూలుగా మనకి ఇది మామూలుగా మెడిసిన్ ఉంటుంది కదా, చాలా మందులు చేదుగా ఉంటాయి. మీరు ఏవైనా అలోపతి కానీ చాలా ఆయుర్వేద మందులు కూడా. సో మందు అనేది చేదుగా ఉంటుంది. అండ్ మందు అంటే ఇది మన శరీరాన్ని నయం చేసుకోవడానికి, రోగం నయం చేసుకోవడానికి, వ్యాధి నయం చేసుకోవడానికి మెడిసిన్. సో ఆ మెడిసిన్ అనేది చాలా చేదుగా ఉంటుంది. సో ఆ మెడిసిన్ని మరి చేదుగా ఉంటే మన ఈ అలోపతిలో కానీ, ఇప్పుడు అలోపతిలో ఏం చేస్తారు వాళ్ళు, మెడిసిన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు కదా, సో పైన ఒక షుగర్ కోటింగ్ ఇస్తారనమాట. మీరు కఫ్ సిరప్ అనుకోండి, కఫ్ సిరప్ చాలా చేదుగా ఉంటుంది యాక్చువల్లీ. అంటే మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ మెడిసిన్ మీకు ఇచ్చేసారనుకోండి అది చాలా చేదుగా ఉంటుంది, తాగలేరు, తినలేరు. అయితే షుగర్ సిరప్ అందులో చక్కెర కలిపేస్తారన్నమాట, షుగర్ సిరప్ అంటాను, కఫ్ సిరప్. సో కఫ్ సిరప్ చేదుగా ఉంటుంది యాక్చువల్లీ. సో కఫ్ సిరప్ యాక్చువల్లీ చేదు, కానీ అందులో షుగర్ కలిపి దాన్ని కొంచెం తీయగా చేస్తారన్నమాట. అలా ఇంకేమైనా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తుంటారు, చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా ఫ్లేవర్ ఏమైనా. సో బేసికలీ ఏంటంటే ముఖ్యంగా మెడిసిన్స్ అనేవి చేదుగా ఉంటాయి, కానీ అందులో కొన్ని ఫ్లేవర్సు, కలర్సు, ఇంకా టేస్ట్ కోసం స్వీట్, షుగర్ ఇవన్నీ యాడ్ చేసిందంటే దాన్ని కొంచెం టేస్టీగా చేస్తారన్నమాట. అప్పుడు ఆ మెడిసిన్ తాగేటట్టుగా ఉంటున్నాయి. ఓకే, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో మెడిసిన్ అనేది ముఖ్యమైన విషయం. అలా అన్నమాట మహాభారతంలో ముఖ్యమైన ఘట్టం అనేది అది భగవద్గీత, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. దాన్ని ఎలాగైనా జనాల్ని వినిపించే విధంగా, వినాలి అనే విధంగా మధ్యలో అసలైన సమయంలో పెట్టేశారన్నమాట. సో అలా అందుకే తక్కువగా కృష్ణుడి గురించి వర్ణించారు. అక్కడక్కడ మిగతావన్నీ ఏవో విషయాలు ఉన్నాయి, భౌతిక విషయాలు. అందుకనే క్షుల్ల సుఖం, కొద్దిగా సుఖం ఉంది, అందులో ఎక్కువ లేదు. ఎందుకంటే అది ఇంకా నన్ను అది ఎవరిని అంటే నాలాంటి వారిని, అంటే ఇక్కడ విదురుడు అంటాడు, ఎందుకంటే విదురుడు శుద్ధ భక్తుడు, ఆయనకు కృష్ణ కథ పైన ఎంతో రుచి ఉంది, అభిరుచి, అవునా. కాబట్టి నాకు అది ఇంకా కొంచెం సుఖమే ఇచ్చింది, నాకు అది నన్ను సంతృప్తి పరచలేదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ విషయాలు ఏంటంటే భక్తుడు ఎవరైనా సరే కృష్ణుడి గురించి వినాలనుకుంటారు. కృష్ణుడికి సంబంధించిన ఏ చరిత్ర, చర్చలు, విషయాలైనా సరే పర్వాలేదు, వినొచ్చు. ఇంకా ఏ విషయాలైనా ఉంటే వాటిని కృష్ణుడికి, కృష్ణుడి సేవకి మనము జోడించగలిగితే అవి కూడా ఆధ్యాత్మిక విషయాలుగా మారిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు కూడా చర్చించుకున్నాం కదా, ఒకవేళ మీరు అది సపోజ్ ఏమంటాం, మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఎందుకు కొంటున్నారు, మామూలుగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనడం అనేది అదొక భౌతిక కార్యం. కానీ మీరు ఆ కూరగాయలు భగవంతుడికి ఈరోజు నేను ఈ కూరగాయలతో వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెడతాను, భగవంతుడి కోసం మీరు కొన్నారనుకోండి ఆ కూరగాయలు, అది ఆధ్యాత్మిక కార్యం అయిపోతుంది, అది భక్తి కార్యం. అంటే కూరగాయలు కొనడం కూడా మనం దాన్ని కూడా భక్తి కార్యంగా మనం దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఎలా, మనం ఇంట్లో వండి దాన్ని భగవంతుడికి నైవేద్యం పెడితే. అలా కాకుండా కూరగాయలు కొనుక్కొని మనమే మనకేం కావాలో చేసుకొని మనకు నచ్చింది మనం మన ఇంద్రియ తృప్తి కోసం తింటున్నాం అనుకోండి, భుజిస్తున్నాం అనుకోండి, అలాంటి దానికోసం మనం వెళ్ళి మరి కూరగాయలు కొంటే అది మరి భక్తి కార్యం కాదు, అది భౌతిక కార్యం అయిపోతుంది. సో అలా మీరు ఏ రకమైన భౌతిక కార్యాలైనా సరే దాన్ని మనం ఆధ్యాత్మిక కార్యాలుగా, భక్తి కార్యాలుగా పరివర్తన చేసుకోవచ్చు అనమాట. అదే మన కృష్ణ భావనామృతం యొక్క ప్రత్యేకత, భక్తి యొక్క ప్రత్యేకత. సో ఆ విధంగా మనము చేసుకోవాలి అంటే మనం భక్తి అనేది, మనకు భక్తి విషయం తెలవాలి. మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం ప్రసాదాన్ని స్వీకరించాలి అనే విషయం కూడా మనము తెలుసుకోవాలి.
సో అలా మనం భక్తిని సరిగ్గా నిర్వర్తిస్తే మనం ఎన్నో కార్యాలు అన్ని కార్యాలని భక్తికి మనం జోడించి అన్నిటినీ ఆధ్యాత్మిక కార్యాలుగా మార్చుకోవచ్చు అన్నమాట. సో అలా మనము అందరూ అలా ఎప్పుడు అన్ని భౌతిక కార్యాలని ఆధ్యాత్మిక కార్యాలుగా మార్చుకోగలరు ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ భావనామృతంతో వాళ్ళ యొక్క మెదడు బుద్ధి కృష్ణ భావనామృతంతో మన తత్వాలతో ఈ ఫిలాసఫీతోనూ నిండిపోయి ఉంటుందో అర్థం చేసుకొని వాళ్ళు కృష్ణ భావనామృతం అయి ఉంటారు. అప్పుడే అన్ని విషయాలు కూడా మనం కృష్ణుడికి జోడించవచ్చు. దానికి కూడా మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక ఫిలాసఫీ కావాలన్నమాట. అవునా, ఈ జ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం, అభిరుచి కావాలి కృష్ణ కథ వినడం పైన. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం అన్ని విషయాలు కృష్ణుడి కోసం చేస్తూ కృష్ణుడి విషయాలు వింటూ ఇలా కృష్ణ భావనామృతం అయిపోయి మొత్తం ప్రపంచాన్ని మనం కృష్ణ భావనామృతం చేయవచ్చు. అలా ఒకవేళ అంతా ఈ ప్రపంచం భౌతిక ప్రపంచమైనా సరే కృష్ణ భావనామృతం అయిపోతే అందరూ అది వైకుంఠంగా మారిపోతుంది. వైకుంఠం అంటే ఇంకా వేరే ఏమో లేదు, అదొక ప్లేస్ కాదు, అదొక కాన్షియస్నెస్ అన్నమాట. సో అందుకని కృష్ణ కాన్షియస్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఒకరు మనం పెంపొందించగలిగితే అప్పుడు మనం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని కూడా వైకుంఠంగా మార్చేయచ్చు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. సో అన్నిటి సారం ఏంటంటే మనం కృష్ణ కథ వినడం. ఎలాగైతే మహాభారతం యొక్క సారం ఏంటంటే భగవద్గీత, అలా అది కృష్ణ కథ. భగవద్గీత కృష్ణుడు చెప్పే కథే భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడి గీత, భగవంతుడు గానం చేసిన గీతం. సో మరి ఒకవేళ మైత్రేయుడు అనుకోవచ్చు, నువ్వు చాలా విన్నావు కదా వ్యాసదేవుని దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో కృష్ణుడి కథలు వినుంటావు ఎన్నో చోట్ల నుంచి చిన్నప్పటి నుంచి, మరి మళ్ళీ కృష్ణ కథేనా అంటే మీకు కావాలా మరి అంటే దానికి అంటే అలా అనుకోవచ్చు. సో విదురుడు ఇక్కడ మనకి నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు, ఎందుకు నాకు కృష్ణ కథని నేను ఎన్నో వినుంటాను, అయినా కానీ ఎంత విన్నా కానీ మనం ఎప్పుడు భక్తుడు అనేవాడు కృష్ణ కథ ఎంత విన్నా ఎప్పుడు తృప్తి చెందడు. ఏ వ్యక్తి అయినా కృష్ణ కథ వినకపోతే ఎలా సంతృప్తి చెందగలడు? కస్తృప్నియా తీర్థపదోభిధానాత్ సత్రేషు నూరిభిరిద్యమానాత్ యః కర్ణనాదిం పురుషస్య యాతో భవప్రదాం గేహరతిం చినత్తి. అంటే ఏంటంటే కస్తృప్నియాత్, అసలు ఎవరు తృప్తి చెందుతారు భగవంతుడి కథ వినకుండా? ఎవరైనా తృప్తి చెందగలరు? అసలు ఎవరు తృప్తి చెందలేరు భగవంతుడి కథ వినకుండా. ఎంతో గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ కూడా భగవంతుడి కథ వింటారు, భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథ మన చెవుల రంధ్రాల నుంచి యః కర్ణనాధిం పురుషస్య యాతో, ఎప్పుడైతే మన యొక్క కర్ణాల రంధ్రాల నుంచి చెవుల్లో రంధ్రాల నుంచి మన కృష్ణ కథ లోపలికి వెళ్తుందో అప్పుడు మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచం, భౌతిక ఆసక్తి, సంసారం వీటన్నిటి పట్ల కూడా మనకి ఆసక్తి అనేది చినంతి అంటే కట్ ఆఫ్ తెగిపోతుంది అనమాట. మనకి ఇంకా ఆసక్తి అనేది లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ భౌతిక ఆసక్తి ఉంది కనుకనే మనిషి ఎంతో కష్టపడుతున్నాడు. అవునా? ఎందుకు? నాకు అది కావాలి భోగించడానికి. అది భోగించడానికి నీకు కావాలి అంటే మరి నువ్వు కష్టపడాలి. ఫ్రీగా ఏం దొరకదు ఈ భౌతిక ప్రపంచంలో. పెద్ద బంగ్లా కావాలి, పెద్ద బండి కావాలి, పెద్ద పేరు ప్రఖ్యాతలు కావాలి, ఏవి భౌతిక ఆసక్తులు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవడానికే కదా జనాలు ఎంతో కష్టపడుతున్నారు. అంటే ఆ భౌతిక ఆసక్తి అనేది ఒక ప్రేరణ అన్నమాట కష్టపడడానికి భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తికి. అలాగే సంసారం కూడా, సంసారం పట్ల వాళ్ళకి ఆసక్తి భౌతికంగా. సో అదనమాట. సో భక్తి జీవితంలో అదే గృహమేదికి అదే తేడా అన్నమాట. గృహమేది అంటే ఆయన ఇంద్రియ తృప్తి, మైథునం పట్ల, కామవాసన పట్ల ఆసక్తి ఉండడం పట్ల ఆయన ఎంతో కష్టపడి పనిచేయడం, ఆ సంసార జీవితాన్ని నడపడం అని జరుగుతుంది. కానీ గృహస్థ భక్తి జీవితంలో ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో వారెందుకు ఉన్నారు అంటే వారేంటంటే మనం ముందు కూడా చర్చించుకున్నాము, వారందరూ కలిసి కృష్ణ భక్తిని పాటిస్తూ భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి. అలాగే వారు ఏ సంతానాన్నైనా ఉత్పన్నం చేస్తున్నారు, తద్వారా ఏంటంటే ఒక కొత్త ఆత్మలకి ఒక సదుపాయం కలిగిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆత్మకి శరీరం లభించేది ఎందుకంటే భగవద్ధామానికి వెళ్ళడానికి. సో ఆ సదుపాయం మరి ఎవరైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే కదా మరి ఒక ఆత్మకి శరీరం లభించి భగవద్ధామానికి వెళ్ళేది, లేకపోతే వెళ్ళరుగా. అందుకనే
అది కూడా ఒకటన్నమాట. తద్వారా వాళ్ళు ఆ విధంగా కూడా భక్తి చేసుకుంటారు. అది కూడా ఒక ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా వాళ్ళు కూడా అందరూ కలిసి ఒకరికొకరు బాధ్యత అన్నమాట. బాధ్యత ఉంటుంది. ఒక భర్తకి భార్య పట్ల కానీ, తండ్రికి పిల్లల పట్ల కానీ, తల్లికి పిల్లల పట్ల కానీ, అలా ఒక్కొక్కరి బాధ్యత. ఇది నా బాధ్యత, ఎందుకంటే వీళ్ళు కూడా భక్తులు, నేను కూడా భక్తుడిని, అలా. సో అది కూడా ఒక బాధ్యతగా తీసుకొని భక్తి చేసుకోవడం అన్నమాట. సో ఈ విధంగా చెప్పాం కదా, ఎలాగైతే ప్రతి కార్యాన్ని మనం కృష్ణ భావనామృతంగా చేసుకోవచ్చు. కూరగాయలు కొనుక్కోవడం కూడా అది కూడా భక్తి కార్యంగా మారవచ్చు. అలాగే గృహస్థ జీవితం అనేది మనము భక్తి ఇంకా శాస్త్ర అనుసారంగా మనం పాటిస్తే అది కూడా భక్తి కార్యంగా మనం మార్చుకోవచ్చు అన్నమాట. అలా ప్రతి ఒక్కటి ఈ జీవితంలో. సో ఇక్కడ అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇవన్నిట్లో కృష్ణ కథ అనేది వినాలి. ఎప్పుడైనా కృష్ణ కథ అనేది ముఖ్యమైన విషయం. అదే మనకు అసలైన సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ కార్యాలు వేరే మనం అర్థం చేసుకోకుండా, మనం ఆత్మని అర్థం చేసుకోకుండా, మనం ఇంకా శరీరమే అనుకొని ఆ శరీర స్థాయిలోనే ఎన్నో రకాల కార్యాలు, ఎన్ని సమాజ కార్యక్రమాలు చేసినా సరే మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి, మనం భగవంతుడికి చేస్తున్నామనే విషయం మర్చిపోయి, భౌతికంగా ఆసక్తితో ఏదో పేరు ప్రఖ్యాతలో లేకపోతే ఇంద్రియ తృప్తికో ఆకర్షితమయ్యి ఏదో అలాంటి భౌతిక సానుభూతితోనే ఒకవేళ ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేసినా అది మూర్ఖత్వమే. ఎందుకంటే దానివల్ల ఎవరికి పెద్దగా లాభం అనేది జరగదు. ఎందుకంటే ఎప్పటివరకు అయితే భక్తి చేసుకోరో భగవద్ధామానికి వెళ్ళలేరు. ఎప్పటివరకు భగవద్ధామానికి వెళ్ళలేరో ఇక్కడ ఉన్న తర్వాత మీరు ఎన్నైనా చేయండి. పుణ్యకార్యాలు అంటే సామాజిక కార్యాలు, దాన ధర్మాలు అంటే ఒక వ్యక్తికి భౌతికంగా వాడు ఎప్పుడైనా భౌతిక జగత్తులోనే ఉంటారు కనుక, సరే ఈరోజు నువ్వు వాడికి తిండి పెట్టినావు ఫ్రీగా, అవును వాడు ఈరోజు తిన్నాడు, వాడు ఈరోజు కడుపు నిండింది, మరి రేపు సరే జీవితాంతం వాడికి తిండి పెడతావు, ఓకే జీవితాంతం నువ్వు తిండి పెడుతున్నావు, సరే వాడు తింటున్నాడు, నీ యొక్క దయ వల్ల వాడికి మొత్తం జీవితాంతం అంటే తిండి దొరుకుతుంది తినడానికి, హాయిగా తిన్నాడు. మరి చచ్చిన తర్వాత భగవద్ధామానికి వెళ్తాడా? లేదే, మళ్ళీ ఇంకో జీవితం ఎత్తాల్సిందే ఎక్కడో అక్కడ మళ్ళీ అతనికి. మరి నువ్వు మళ్ళీ పెడతావా వచ్చే జన్మలో? నీకు తెలియదు ఎక్కడ ఉన్నాడు అతను. అలా ఒక్కరికి నువ్వు పెట్టగలవు, మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? సో అందరికీ ఈ సమస్య, అసలైన సమస్య ఇప్పుడు ఒకవేళ ఆహార సమస్య అయితే, ఆహార సమస్య ఎందుకు ఆహార సమస్య? శరీరం ఉంది కనుక ఆహార సమస్య, మనకి భౌతిక శరీరం ఉంది కనుక. అందుకనే మనము ఈ భౌతిక శరీరం నుంచే ముక్తి ఒకవేళ లభించేసింది అనుకో వ్యక్తికి, అప్పుడు ఇంకా ఈ సమస్యలే ఉండవు. భౌతిక సమస్యలు, భౌతిక సమస్యలు ఎప్పటివరకు ఉంటుంది? భౌతిక శరీరం ఉన్నంతవరకు. సో అందుకే మనం భౌతిక సమస్యలు భౌతిక స్థలంలో మనం సంపూర్ణంగా ఎప్పుడూ వాటిని సమూలంగా సమాప్తం చేయలేము. అవి చేసేవన్నీ కార్యక్రమాలన్నీ కూడా టెంపరీ అన్నమాట, తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. సో సంపూర్ణంగా అన్ని భౌతిక సమస్యల నుంచి మనం ఉపశమనం లభించాలి అంటే భగవద్గీత, మరి భాగవతం, ఈ భక్తి మార్గం ఒక్కటే మార్గం, వేరేదేం లేదు. ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వర్స్లో మనం ఫాస్ట్గా వెళ్దామంటే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఒక్కటి చర్చించుకుందాం నెక్స్ట్ దాంట్లో, తర్వాత ముందుకెళ్ళిపోవడం. మునిర్వివక్షుర్ భగవద్గుణానాం సకాపితే భారతమాహ కృష్ణ యస్మిన్ నృణాం గ్రామ్య సుఖానువాదైర్ మతిర్గృహీతాను హరే కథాయాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ యొక్క మిత్రుడైన కృష్ణద్వైపాయన వ్యాసదేవులు నాకు అప్పుడే అది ఈ భగవంతుడి యొక్క విషయాలు కొన్ని మహాభారతంలో వర్ణించారు. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యస్మిన్ రుణాం గ్రామ్య సుఖానువాదైర్, ఇది ముందే చర్చించేసుకున్నాం ఈ పాయింట్ కూడా. గ్రామ్య సుఖానువాదైర్ అంటే భౌతిక విషయాల గురించి ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా మతిర్గృహీతను హరే కథాయం, వాళ్ళందరి మతి కూడా హరికథను వినేటట్టుగా చేయడానికే ఈ మహాభారతాన్ని రచించాడు వ్యాసదేవులు అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ముందు మహాభారతానికన్నా ముందు వ్యాసదేవులు రచించింది వేదాంత సూత్రాలు. వేదాలు రచించిన తర్వాత ఈ వేదాలు ఎవరికి అర్థం కావు, చాలా కష్టము దీన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకా అన్నిటి సారాన్ని, వేదాలు చాలా విస్తృతంగా ఉంటాయి కదా, 4 వేదాలు కూడా. సో ఇవన్నిటిని ఒక సూత్రాల రూపంలో వేదాంత సూత్రం అని రచించారన్నమాట, ఒక పుస్తకం. అది ప్రఖ్యాత రచన వ్యాసదేవులది.
అవంతా వేదాలంతా సారమంతా వేదాంత సూత్రాల రూపంలో ఒక పుస్తకంలో ఇస్తే, కానీ అది అర్థం చేసుకొని చదివేది ఎవరు, అర్థం చేసుకునేది ఎవరు అంటే ఎవరైతే సంపూర్ణంగా భౌతిక విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఇంకా అర్థం చేసేసుకున్నారు. ఈ జడ జగత్తు, ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు, ఇక్కడ మనకు అసలైన సుఖం లభించదు అని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఇప్పుడు అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇప్పుడు నేను ఇంకా బ్రహ్మం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి, చాలా అయిపోయింది ఇది ఇంకా జడ జగత్తు నాకు అని అనుకొని ఏ వ్యక్తి అయితే ఇప్పుడు భగవంతుడి బ్రహ్మం ఫస్ట్ లెవెల్ బ్రహ్మన్ రియలైజేషన్ కోసం ఆలోచిస్తాడో, అసలు ఇవి దానికోసమని అలాంటి వాళ్ళు మాత్రమే వేదాంత సూత్రాలని చదివి అర్థం చేసుకోగలరు. వాళ్ళు అర్థం చేసుకునే చాలాసార్లు ఏమవుతుందంటే అది వెళ్ళి వాళ్ళు మ్యాక్సిమం అది బ్రహ్మన్ లిబరేషన్ గురించి అర్థం చేసుకోగలుగుతారు అందులోంచి. సో ఎందుకంటే ఒకవేళ సరిగ్గా వేదాంత సూత్రాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే దానికి శ్రీమద్ భాగవతం యొక్క సహాయం కావాలి. ఎందుకంటే శ్రీమద్ భాగవతం అనేది ఆ వేదాంత సూత్రాలకి కామెంటరీ, భాష్యం. సో వేదాంత సూత్రాలకి భాష్యం ఏంటి? శ్రీమద్ భాగవతం. అది రచించింది కూడా వ్యాసదేవులే. అంటే వేదాల సారం అనేది శ్రీమద్ భాగవతం. ముందు కూడా చెప్పారు వాసుదేవులు స్వయంగా, స్టార్టింగ్లోనే చూసాం మనం, కానీ మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు. సో కానీ ఇప్పుడు మరి భాగవతం ఎవరు చదువుతారు? భగవంతుడి కృష్ణుడి పైన అభిరుచి, కృష్ణ కథ పైన ఆకర్షణ కలిగిన వాళ్ళు మాత్రమే. అంటే ఇప్పుడు 3 కేటగిరీస్ పీపుల్ ఉన్నారు. ఆ 3 కేటగిరీస్ పీపుల్ గురించే ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ చూద్దామంట అది కూడా. సో అందుకే ఇక్కడ రకరకాల స్క్రిప్చర్స్ రకరకాల మనుషుల కోసం ఉన్నాయి. సశ్రద్ధదానస్య వివర్ధమాన విరక్తిమన్యత్ర కరోతి పుంసః హరే పదాను స్మృతి నిర్వృతస్య సమస్త దుఃఖాప్యయమాశు దత్తే. అసలు ఏం లాభం వస్తుంది కృష్ణ కథ వింటే? కృష్ణ కథ వినండి, కృష్ణ కథ వినండి అని చెప్తున్నారు. ఏం లాభం ఏంటి కృష్ణ కథ వింటే? కృష్ణ కథ వింటే లాభం ఏంటంటే సశ్రద్ధదానస్య వివర్ధమాన. సో ఎవరైతే శ్రద్ధతో వింటారో వారికి గ్రాడ్యువల్గా వివర్ధమాన మెల్లిమెల్లిగా వారికి అన్ని భౌతిక విషయాల పట్ల వాళ్ళు విరక్తిం అన్యత్ర కరోతి పుంస. భగవంతుడి విషయాలు కాకుండా మిగతా విషయాల పట్ల విరక్తిని వాళ్ళు పొందుతారు. విరక్తి, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఇంకా భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మీరు అనుకున్నారనుకోండి, ప్రభుజీ నాకు చాలా భౌతిక ఆసక్తులు ఉన్నాయి, మరి నేను ఎలా భక్తి చేసుకోగలను? భాగవతం చదవండి, కృష్ణ కథ వినండి, ఆటోమేటిక్గా మిగతా భౌతిక విషయాల ఆసక్తి అనేది అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది, ఒక రోజులో తగ్గిపోదు. మనకి ఎంత లోపల కండిషనింగ్స్, ఎంత బద్ధ జీవులమో మనకు తెలియదు, మనకే తెలియదు. సో అందుకనే మన అవస్థ మనకే తెలియదు సరిగ్గా, బద్ధ అవస్థ కనుక అది మెల్లిమెల్లిగా మనకి ఈ భౌతిక విషయాల పట్ల మనకి విరక్తి అనేది మెల్లిగా ఉత్పన్నమవుతుందన్నమాట. సో తద్వారా ఏం జరుగుతుంది? ఇంకా అంతేనా? భౌతిక ఆసక్తుల పట్ల విరక్తి కలుగుతుంది, అంతేనా? ఇంకేమైనా లాభం ఉందా అంటే మనకి కృష్ణుడి పట్ల ఆసక్తి పెరిగినప్పుడల్లా మనకు దాని ద్వారా కృష్ణ భక్తిలో కృష్ణుడి కథ ద్వారా ఆనందం పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఆనందం. చూడండి, మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని అభిరుచి చూడాలి అంటే భౌతిక ఆనందం పైన మనకి అది విరక్తి పొందాల్సిందే. పొందితే ఎంత విరక్తి, మనం భౌతిక ఆసక్తి పట్ల ఎంత విరక్తిని మనం సంపాదిస్తే కృష్ణుడే రుచి పట్ల అంత ఆసక్తి పెరుగుతుంది, అంత ఆనందాన్ని కూడా మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించగలం. అందుకే నేను చెప్పాను కదా, కృష్ణ భావనామృతంలో భక్తి మార్గంలో ఆనందాంబుది వర్ధనం, ఆనందం అనేది ఆధ్యాత్మిక ఆనందం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎలా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధిస్తూ ఉంటామో మనకు ఆధ్యాత్మిక ఆనందం కూడా అలా పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక టెస్ట్ అన్నమాట. మనకి కృష్ణ కథ వినడానికి ఆసక్తి పెరుగుతుంది అంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధిస్తున్నాము అని. తద్వారా ఏమవుతుంది? ఆధ్యాత్మిక ఆనందం కలిగితే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క భౌతిక క్లేశాలు, జడ జగత్తులో ఉండే క్లేశాల నుంచి మనకి ముక్తి లభిస్తుంది. ఎంత మనము ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి సాధించి కృష్ణ కథను వింటాము తద్వారా. ఎందుకంటే కృష్ణుడి నామం, కృష్ణుడి కథ అభిన్నం. ప్రభుపాదులు ఇక్కడ రాస్తున్నారు, భగవద్గీత చదవడం అంటే కృష్ణుడి సాక్షాత్తు ఆయన దర్శించుకుంటామే, ఆయన ముఖాన్ని దర్శించుకుంటున్నాం. భాగవతం కృష్ణ కథ అంటే కృష్ణుడి అభిన్నం. ఈ విషయం అర్థం చేసుకోవాలంతే. కృష్ణుడు ఎక్కడో లేడు, కృష్ణ కథలోనే ఉన్నాడు, కృష్ణ నామంలోనే ఉన్నాడు.
కృష్ణుడు తన శక్తి అంతా కూడా, అంటే కృష్ణుడికి ఉన్నంత శక్తి కృష్ణుడికి నామంలో ఉంది, కృష్ణుడి కథలో కూడా ఉంది. అందుకే కృష్ణుడి కథ కూడా మనకి అన్ని సమస్యల నుంచి విముక్తి కలిగించగలదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కృష్ణ కథ అనేది చాలా ఇంపార్టెంట్. తాంచోచ్య శోచ్యాన విదోను శోచే హరే కథాయాం విముఖానఘేన కృష్ణో క్షిణోతి దేవో నిమిషస్తు యేషాం ఆయుర్వ్రతావాదగతి స్మృతినాం. సో మరి ఎందుకు కొంతమంది వ్యక్తులు ఇలా కృష్ణ కథ మీద అభిరుచి ఉండదంటే, ఎందుకంటే వాళ్ళు చాలా పాపకార్యాలు చేశారు కనుక. పాపాత్ములకి వాళ్ళకి భగవంతుడి విషయాల పట్ల ఆసక్తి ఉండదంట. అలాంటి వాళ్ళకి ఈ మహాభారతం ఎందుకు రచించారు అనే ఉద్దేశం కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఒకసారి మహాభారతం చదివినా విన్నా కానీ ఏదో మంచి స్టోరీలే, మంచి ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, అవునా? అంతేకాని అసలైన విషయం భగవద్గీత. మహాభారతం మీద పిక్చర్ రాస్తారు, పిక్చర్ తీస్తారు, సీరియల్ తీస్తారు, కానీ అందులో ఉన్న అసలైన విషయం భగవద్గీత మీద ఫోకస్ లేదు. మిగతా అన్ని స్టోరీ విషయాల పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అర్థం కాదనమాట అసలైన విషయం, అసలైన సారం మహాభారతంలో భగవద్గీత అని. అలాగే అలాంటి వాళ్ళని చూసి ఎవరైతే బ్రహ్మవాదులు, నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. వాళ్ళ ఫిలాసఫీ అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్యం, ఈ జగతంతా మిథ్యం, దీంట్లో ఏమాత్రం సుఖం లేదు, భౌతిక సుఖం అనేది అంతా మిథ్య అనే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని బ్రహ్మం, నిరాకారవాదాన్ని, జ్ఞాన మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఇలాంటి కర్మీలను చూసి దయ, సానుభూతి చూపిస్తారంట వాళ్ళపైన. అయ్యో పాపం, వీళ్ళకి అసలు తెలీదు, మూర్ఖులు, ఎంతో కష్టపడుతున్నారు ఇక్కడ సుఖం కోసం, ఇక్కడ సుఖమే లేదు. అలాంటి వాళ్ళు ఇలా మహాభారతాన్ని కొంతమంది చదివే వాళ్ళని, అలాంటి వాళ్ళని కర్మీలను చూసి ఇలాంటి జ్ఞానులు సానుభూతి, దయను ప్రకటిస్తారన్నమాట. కానీ భగవంతుడి శుద్ధ భక్తులు వీరిపైన దయ చూపే ఆ జ్ఞానులు, బ్రహ్మవాదులు, నిరాకారవాదుల పైన కూడా దయ చూపుతారంట. ఎందుకంటే వీళ్ళకి బ్రహ్మం అర్థం చేసుకున్నారు, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఆ బ్రహ్మం అంటే అదొక జ్యోతి మాత్రమే కాదు, అది నిరాకారం కాదు. బ్రహ్మము భగవంతుడికి సకారం ఉంది, భగవంతుడికి ఆధ్యాత్మిక రూపం ఉంది, అలాగే భగవంతుడు ఎన్నో లీలలు చేస్తాడు, ఆ భగవంతుడి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, కథలు ఎన్నో ఉన్నాయి, అవి వినడం ద్వారా అసలైన ఆనందం దక్కుతుంది అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేదు అనేసి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఈ కర్మిల పట్ల ఎలాగో దయా, సానుభూతి అనేది కలుగుతుంది, కానీ వీరి పట్ల కూడా సానుభూతి కలుగుతుందంట. సో అందుకనే భగవంతుడితో సంబంధం 3 లెవెల్స్లో 3 రకాల మనుషులు పెట్టుకుంటారు. ఒకటి వచ్చేసి వీళ్ళు కర్మీసు, వాళ్ళు ఏంటంటే భగవంతుడి ఎందుకు ఆరాధిస్తారంటే నాకు ఏదో భౌతిక ఇచ్చలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నాకు తీర్చాలి. ఈ భగవంతుడు అంటే ఎవరు అంటే నా కోరికలు తీర్చేవాడు, నా భౌతిక కోరికలు తీర్చేవాడే భగవంతుడు. అది వాళ్ళ యొక్క డెఫినేషన్ అన్నమాట భగవంతుడు అంటే. సో అలా ఎవరు తీరిస్తే వాళ్ళ దగ్గర నేను వెళ్ళిపోతాను, వాళ్ళని పూజ చేసుకుంటాను. అందుకే కదండి కొంతమంది ఈ బాబా, ఆ బాబా, ఆ స్వామి, ఈ స్వామి, నేనే భగవంతుడు, ఆ అవతారు, కొంతమంది కల్కి అవతారని, కొంతమంది కల్కి అవతారు ఇప్పుడు రారు, కల్కి అవతారు మొత్తం కలియుగం అంతంలో వస్తారు. అలా ఒక్కొక్కరు నేనే భగవాను, ఆ భగవాను, ఈ భగవాన్ అని పేర్లు పెట్టుకొని, ఒక్కొక్కరు నేనే అవతారం అని పెట్టుకొని, బాబాజీలు, ఇలాంటి వాళ్ళందరూ ఏవో మ్యాజిక్లు చూపించేసి మీ యొక్క భౌతిక కోరికలు తీరుస్తాము, మీరు రండి మా దగ్గరికి అనేసేసరికి చాలామంది ఇలాంటి కర్మీలు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే మా కష్టాలు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ఓ అలా నీకు బూడిద తీసుకోలేకపోతే, నిమ్మకాయ తీసుకోలేకపోతే ఇచ్చేయి, అది కొంతమంది సమోసా ఇస్తారు తినమని. సో అలా రకరకాలు ఉన్నారులేండి, రకరకాల కార్యక్రమాలు చేసి వీళ్ళందరినీ ఏంటంటే మీ కోరికలు, మీ భౌతిక కోరికలు మేము తీరుస్తాము, మీరు మమ్మల్ని పూజించండి, మేమే భగవంతుడి ఒక అవతారం. సో అలాంటి వాళ్ళు నమ్మేస్తారు వాళ్ళని. నా భౌతిక కోరిక అతను తీరుస్తున్నాడు కాబట్టి అతను నా భగవంతుడు, అంతే. ఎవరి నమ్మకం వాళ్ళది, మీరేమనొద్దు, నా మనోభావాల్ని కించపరచొద్దు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే భౌతిక ఆసక్తులతో మునిగిపోయారు వాళ్ళు. సో తద్వారా ఏమవుతుందంటే ఆ భౌతిక ఆసక్తులు మునిగిపోవడం వలన వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు భగవంతుడు అంటే. వాళ్ళు ఓన్లీ నా భౌతిక కోరికలు, నా కామవాసన తీర్చేవాడు భగవంతుడు అనుకుంటారు. సో అదొక కేటగిరీ అనమాట, కర్మి కేటగిరీ. ఇంకా దానికన్నా పైన కేటగిరీ జ్ఞాని కేటగిరీ, నిరాకారవాదులు. వాళ్ళు ఈ భౌతికంలో ఏం సుఖం లేదు, భగవంతుడు అంటే నిరాకారం, ఆ బ్రహ్మంలో విలీనం అయిపోయి ఆ భగవంతుడితో ఒక్కటైపోతే అదే మోక్షం, ఆ మోక్ష ప్రాప్తిమే, దానికోసమే జీవితం జీవించడం. కానీ భక్తులు ఏంటంటే ఇంకా పై లెవెల్లో భగవంతుడిని అర్థం చేసుకొని, భగవంతుడి యొక్క లీలలను విని దాని పట్ల ఆసక్తి, భగవంతుడి సేవ, వీటి పట్ల అదే జీవిత లక్ష్యం అనమాట మనకి. భగవంతుడి చింతన, భగవంతుడి సేవ, అదే దాంట్లో కలిగే అసలైన ఆధ్యాత్మిక ఆనందం కోసమే మనం జీవిస్తాము. సో అది భక్తుల యొక్కట
విషయం అనమాట. అందుకే వాళ్ళు కృష్ణ కథ వింటారు. ఎందుకంటే కృష్ణ కథ అనేది భగవంతుడితో మనం ముఖాముఖి చూసుకోవడం అంతే. ఎందుకంటే కృష్ణుడు అంటే భగవంతుడి గురించి భగవంతుడి చింతన అనేది జరుగుతుంది కృష్ణ కథలో. అందుకే సో లాస్ట్ 2 శ్లోకాలు చూసేసుకొని ముగిద్దామంట. తదస్య కౌశారవ శర్మ ధాతుర్ హరే కథామేవ కథా సుసారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్త బంధో శివాయ నః కీర్తయ తీర్థ కీర్తే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఆయన ఏమంటారంటే, ఓ మైత్రేయ ఋషి, నువ్వు ఇవార్త బంధు అంటే ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకునే బంధువు నువ్వు. ఎలా అంటే అందరి కష్టాలను నువ్వే దూరం చేయగలవు. ఎలా అంటే మీలాంటి వారు, ఎందుకంటే మీరు కృష్ణుడి యొక్క కథలు, కృష్ణ యొక్క మహిమ గురించి మీరు అందరికీ తెలియజేయడం ద్వారా శివాయ నః కీర్తయ తీర్థ కీర్తే, శివాయ అన్నిటికీ శుభం, అందరికీ శుభం జరిగేది, అందరికీ మంగళదాయకం జరిగేది ఎలా? కృష్ణుడి కథ విని మాత్రమే. అది మీరు చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు కథ అనేదే సారం. ఉద్ధృత్య పుష్పేభ్య, పుష్పాల సారం ఏంటి? హనీ, తేనె. పుష్పాలన్నిటి యొక్క సారం ఎలా తేనెనో అలా అన్ని శాస్త్రాలు, అన్ని విధి విధానాల యొక్క సారం ఏంటంటే కృష్ణ కథ. అది మీరు పంచుతున్నారు. తద్వారా అన్ని సమస్యలకు పరిష్కార మార్గం అదొకటే, ఇంక వేరే ఏం లేదు. అదే అంత మంగళదాయకాన్ని. సో అందుకే మనము పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు అవన్నీ ఏం పెద్ద అవసరం లేదు మనకి. ఏవో వ్రతాలు, తపస్యాలు, అవి పూజలు, పునస్కారాలు అన్నీ ఎన్నైనా ఉండనివ్వండి. అన్నిటికన్నా సింపుల్గా ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పించడం, హరికథ శ్రవణం చేయడం, శ్రవణం కీర్తనం, చాలా సింపుల్. దీని ద్వారా మీకు ఎన్ని తీర్థస్థలాలు దర్శించినా, ఎన్ని నదుల్లో స్నానం చేసినా, ఎన్ని వ్రతాలు, పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు చేసినా అన్నిటికన్నా ఎక్కువ లాభం మీకు కలిగేది హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా, హరికథ వినడం ద్వారా, శ్రవణం కీర్తనం. ఇదే అన్నిటికన్నా టాప్ మోస్ట్. మీరు ఇంకా ఇది 2 చేసి ఇంకా వేరే ఏమి చేయకున్నా పర్వాలేదు. సో అదనమాట. ఇంకా మిగతా అన్నీ కూడా చేసేది ఎందుకంటే ఎలాగైనా సరే మనం హరికథ, భగవంతుడి పైన ఆసక్తి పెంచుకోవడానికి, హరినామం పైన ఆసక్తి పెంచుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇదే, మనం ఏం చేసే ఎన్ని కార్యాలైనా సరే. సో అందుకనే ఇక లాస్ట్ ఇంకా చూసి మనం ముగిద్దామంటే ఈరోజు శ్లోకంలో, సవిశ్వజన్మ స్థితి సంయమార్తే కృతావతార ప్రగృహీత శక్తి చకార కర్మాణ్యతి పురుషాణి యానీశ్వర కీర్తయతాని మహ్యం. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మరి ఇప్పటివరకు ఫస్ట్ నిన్న చర్చించుకున్న దాంట్లో విదురుడు మైత్రేయుని అడిగాడు. ఫస్ట్ అందరికీ నార్మల్ మనుషులందరికీ మానవ కళ్యాణం కోసం అడిగాడు కొన్ని ప్రశ్నలు. దాని తర్వాత భగవంతుడి యొక్క పురుషావతారాల గురించి వర్ణించమని అడిగాడు. తర్వాత భగవంతుడి యొక్క విశ్వరూపం, ఇలా భగవంతుడి యొక్క లీలావతారాల గురించి వర్ణించమని, దాని తర్వాత కృష్ణుడి గురించి వర్ణించమని. ఈరోజు కృష్ణుడి గురించి నాకు ముఖ్యంగా వినాలనే ఆసక్తి ఉంది, కృష్ణుడి విషయాలు మాత్రమే. సో మరి ఇన్ని అడిగావు నువ్వు, ముఖ్యంగా అర్థమైంది నాకు నువ్వు కృష్ణుడికి సంబంధించిన విషయాలే వినాలనుకుంటున్నావని. మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నువ్వు ఎన్నో విషయాలు అడిగావు కదా, మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కృష్ణుడి విషయాలు అని కొంచెం సందిగ్ధంలో ఉండొచ్చు అని అనుకొని ఇక్కడ నెక్స్ట్ ఈ శ్లోకం చెప్తున్నారనమాట మైత్రేయునికి విదురుడు. సరే మీరు ఏం చేస్తారంటే, మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే భగవంతుడి యొక్క దివ్యలీలలు, ఆయన యొక్క సృష్టి లీల నుంచి స్టార్ట్ చేయండి. ఎలా భగవంతుడు సృష్టించాడు, పాలన పోషణ చేస్తున్నాడు, దానికి తగిన అవతారాలు ఎలా తీసుకున్నాడు, ఈ విషయాల నుంచి మొదలుపెట్టి ఇంకా అన్ని విషయాలు చర్చించుకోండి అనేసి ఇక్కడ ఒక హింట్, క్లూ ఇచ్చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మరి మైత్రేయ ముని యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, అతను ఏమని అంటాడు, మరి ముందుగా ఏం మాట్లాడతాడు, మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా ఇస్తాడు, అవన్నీ విషయాలు రేపటి నుంచి మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడే మన యొక్క చర్చను ముగిస్తున్నాను అనమాట. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतं की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.